Okay, now body is clear. Board clear ga undamma. Yes, ma'am. Okay. So, good morning all of you. So next class manki already last class I will discuss what is magnetic flux. Next, magnetic flux density. Next, magnetic field strength. Okay. Next, permeability. Next, what is the main magnetic field? And relation between D and H. Okay na? So ఈ 5 డిస్కషన్ చేస్తాను జస్ట్ ఒక 3 minutes. మళ్ళీ వాట్ ఈస్ వాట్ అంటే ఏంటి చెప్తున్నాను. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే సో ఏదైతే మనం మ్యాగ్నెట్ ఒక ప్లేస్ లో పెడుతున్నామో దాని యొక్క సరౌండ్ స్పేస్ రీజియన్ అరౌండ్ ద మ్యాగ్నెట్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా? సో సరౌండింగ్ లో ఉన్న ఏరియా అంతా మంది అవుతుంది. ఓకే, సో అలా space or region around the magnet is called magnetic field. Next, magnetic flux. So magnetic flux is nothing but so magnetic field అనగానే మనకి 2 poles obtain అవుతుంది. ఏంటమ్మా? నార్త్ పోల్, సౌత్ పోల్. సో ఈ నార్త్ పోల్ క్లాస్ లేదు మ్యామ్. క్లారిటీ లేదు మ్యామ్. ఓకే ఓకేనమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? అప్పుడు క్లియర్. ఓకేనా? సో క్లియరే కదా? ఓకే, సో నార్త్ టు సౌత్ టు ఏదైతే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేవి ఫ్లో అవుతున్న లైన్స్ ఫ్లో అవుతున్నాయో సో ఈ లైన్స్ ని మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్, ఈ టోటల్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటున్నాం. అర్థమవుతుందా? నార్త్ టు సౌత్ అనేవి సమ్ అట్రాక్షన్ అవుతుందంటే కన్ఫర్మ్ ఏంటి రెండింటి మధ్యన సమ్ ఏదో ఒక అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఆబ్టైన్ అవుతుంది. సో ఏదైతే అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఫ్లో అవుతుందో సో ఆ ఫోర్స్ ఏదైతే మనకి ఇమేజినరీ లైన్స్ లో ఫ్లో అవుతుందో దట్ ఇమేజినరీ లైన్స్ ఇస్ కాల్డ్ magnetic lines of force. Okay, the total magnetic lines of force is nothing but magnetic flux. Next, it is denoted by the letter phi. So units వచ్చినట్టు మనకి verbose. Next, magnetic flux density. So magnetic flux density is nothing but B equal to pi by A. So pi is nothing but magnetic flux, A is nothing but area. Magnetic flux passing through per unit area is called magnetic flux density. Okay, next, magnetic field strength. So magnetic field strength is nothing but H equal to Ni by L. H equal to Ni by L. So H equal to Ni by L is nothing but so Ni is nothing but magnetic motive force. అంటే మనం ఏదైతే పెర్మనెంట్ మ్యాగ్నెట్స్ తీసుకుంటామో సో పెర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనగానే మనకి ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ లో పెర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనేవి మనం తీసుకున్నాం. సో ఈ పెర్మనెంట్ మ్యాగ్నెట్స్ అంటే ఏంటంటే ఒక సోలనాయిడ్ గానీ ఐరన్ గానీ మనం తీసుకుంటాం. సోలనాయిడ్ గానీ ఐరన్ గానీ తీసుకుని దానికి మనం వైర్ అనేది వౌండ్ చేసి
కరెంట్ అనేది అప్లై చేస్తాం. సో ఈ వైర్ వౌండ్ చేయడాన్ని మనం నెంబర్ ఆఫ్ టర్న్స్ కింద తీసుకుంటాం. ఓకేనా, నెంబర్ ఆఫ్ టర్న్స్ n అండ్ కరెంట్ ఫ్లో అవగానే ఇక్కడ సమ్ అట్రాక్షన్ ఫోర్స్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేవి అబ్టెండ్ అవుతుంది. సో దీన్ని మనం మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ కింద మనం అబ్టెండ్ చేస్తాం. సో దేర్ఫోర్ మీరు మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ ఫార్ములా అడిగితే MMF ఈక్వల్ టు n into I, number of turns into current. Magnetic motive is equal to number of turns into current. So units ఏమవుతాయమ్మా, turns కి units turns, current కి units amperes, అంటే ఆంపియర్ టర్న్స్ మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ కి. ఓకేనా, నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి లెంగ్త్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేది అంటే ఒక మ్యాగ్నెట్, 2 మ్యాగ్నెట్స్ మనం తీసుకుంటే ఒక మ్యాగ్నెట్ ఫస్ట్ 2 డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటే దీని యొక్క అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఎలా ఉంటదమ్మా, ఎక్కువగా ఉంటది. సో అదే దీని యొక్క డిస్టెన్స్ అనేది మనం ఇంక్రీజ్ చేస్తూ ఉంటే సపోజ్ 2 మ్యాగ్నెట్స్ అనేవి డిస్టెన్స్ దూరం అయింది. సో అంటే అట్రాక్షన్ ఫోర్స్ ఆటోమేటిక్ ఏమైపోతుంది, మనకి డిక్రీజ్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో అంటే మనకి లెంగ్త్ ఇంక్రీజ్ అయ్యేకొలది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఏమైపోతుంది, డిక్రీజ్ అయిపోతుంది. సో అందుకే మనకి H is inversely proportional to length. సో బికాస్ ఎందుకని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది అనుకో, లెంగ్త్ అనేది ఎలా ఉంటుంది, మనకి తక్కువగా ఉంటది. అంటే రెండు తక్కువ ప్లేస్ లో ఉంటే అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటది. సో అదే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేది డిక్రీజ్ అయిపోతుంది అంటే లెంగ్త్ అనేది ఏమవుతుందమ్మా, ఇంక్రీజ్ అవుతుంది. అంటే సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేది డిక్రీజ్ అయిపోతుంది, అట్రాక్షన్ ఫోర్స్ అనేది తగ్గిపోతుంది అంటే రెండు మనం తీసుకున్న 2 మ్యాగ్నెట్స్ యొక్క డిస్టెన్స్ అనేది ఎలా ఉంటుంది, డిస్టెన్స్ అనేది దూరం అయిపోతుంది. సో అందుకు మనం ఇన్వర్స్ ప్రపోర్షనల్ అనుకున్నాం. ఓకేనా, సో ఎంత ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేది ఎంత అయితే ఎక్కువగా ఉంటుందో అంత మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ అనేది కూడా మనకి అబ్టెండ్ అవుతుంది. సో ఈ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటే మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ ఇస్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో స్ట్రెంగ్త్ డిక్రీజ్ అయిపోతుందంటే దాని యొక్క మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ కూడా ఏమైపోతుంది, మనకి డిక్రీజ్ అయిపోతుంది. సో ఇది మన లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నది. ఓకేనా, సో దీని యొక్క కంటిన్యూషన్ ఏంటంటే నెక్స్ట్ టాపిక్ ఒకసారి వెయిటింగ్ లిస్ట్ చెక్ చేయరా. ఓకే అమ్మా, నెక్స్ట్ టాపిక్ వచ్చినప్పుడు మనకి రిలక్టెన్స్. సో రిలక్టెన్స్ కి వచ్చినప్పటికి ఏంటంటే మనకి, సో మీకు ఆల్రెడీ అందరికి రెసిస్టెన్స్ తెలుసు కదమ్మా. సో అంటే యాక్చువల్లీ మనకి వాట్ ఈస్ ద కరెంట్, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్ కరెంట్, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్ కరెంట్. సో వాట్ ఈస్ ద రెసిస్టెన్స్, ఏదైతే మనకి ఎలక్ట్రాన్స్ ఆర్ ఎలక్ట్రిక్ కరెంట్ ఉంటుందో, సో ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్, ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్ రెసిస్టెన్స్. అంతేనా, I equal to V by R, that is nothing but I proportional to 1 by R. ఓకేనా, అంటే ఆపోజిట్, కరెంట్ కి ఆపోజిట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. కరెంట్ ఇంక్రీజ్ అవుతుందంటే రెసిస్టెన్స్ డిక్రీజ్ అయిపోతుంది. బికాస్ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్, ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్ కరెంట్ అని చెప్తున్నాం, ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్తున్నాం. సో వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ అంటే ద అపోజిట్స్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఓఆర్ఆర్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ కాల్డ్ రెసిస్టెన్స్ అని చెప్తున్నాం. ఓకేనా, సో అలా ఇక్కడ ఎలా అయితే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో కరెంట్ కి ఆపోజిట్ గా మనకి రెసిస్టెన్స్ ఎలా ఉందో, సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి వచ్చినప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, అంతే కదా. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎక్కువగా ఫ్లో అవుతుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేది కూడా ఎలా ఉంటుంది, మనకి ఎక్కువగా ఉంటది. అంటే అక్కడ ఉన్న మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ కూడా ఎలా ఉంటది, ఎక్కువగా ఉంటది. సో అలా కాకుండా దీన్ని అపోజ్ చేయడాన్ని ఏమంటాం అంటే మనం రిలక్టెన్స్ అంటాం. ఓకేనా, అపోజ్ చేయడాన్ని ఏమంటామమ్మా, రిలక్టెన్స్. అర్థమవుతుందా? వాట్ ఈస్ ఏంటమ్మా, వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారంట మేడం. ఓకే, సో వాట్ ఈస్ ద రిలక్టెన్స్ అంటే ఏం చెప్తాం అంటే మనం, సో రిలక్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ అపోజెస్ ద, reluctance is nothing but it is the property of material, it opposes the in magnetic field magnetic flux, it opposes the magnetic flux is called reluctance. Okay na, there is when a magnetic field it is opposes the magnetic flux. సో ఎప్పుడైతే మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని అపోజ్ చేస్తుందో దాన్ని మనం రిలక్టెన్స్ అంటాం. ఓకేనా, సో ఈ రిలక్టెన్స్ మనం ఏ లెటర్ తో డినోట్ చేస్తామంటే S తో డినోట్ చేస్తాం. S
రిలక్టెన్స్ ని ఎలాంటితో డినోట్ చేస్తున్నాం S. సో వాట్ ఈస్ ద రిలక్టెంట్? ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఇట్ ఈస్ కాల్డ్ రిలక్టెన్స్. S తో డినోట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ S ఈక్వల్ టు మనకి అనదర్ ఫార్ములా కూడా చెప్పుకోవచ్చు మన రిలక్టెన్స్ అంటే. సో వాట్ ఈస్ ద రిలక్టెన్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ అండ్ ఫ్లక్స్. ఓకేనా, కనబడుతుందమ్మా? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్, అనదర్ డెఫినేషన్ ఏం చెప్పొచ్చు, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ టు ద ఫ్లక్స్. సో అంటే ఏంటి, ఇక్కడ మనకి అపోజ్ చేయడాన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని అపోజ్ చేయడాన్ని రిలక్టెన్స్ అంటాం. అంటే ఇక్కడ రిలక్టెన్స్ ఇంక్రీజ్ అవుతుందంటే ఫ్లక్స్ ఏమైపోతే డిక్రీజ్ అవుతాయి. సో నీకు ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతున్నాయంటే రిలక్టెన్స్ ఏమైపోద్ది, డిక్రీజ్ అయిపోతుంది. అంటే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ లో ఉంటుంది ఒకదానికి ఒకటి రిలక్టెన్స్ ఫ్లక్స్. ఎలా అయితే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు 1/r అని ఎలా తీసుకుంటున్నామో అలా అకౌంట్ టర్మ్స్ లో ప్రకారంగా I ప్రొపోర్షనల్ టు 1/r అని ఎలా తీసుకుంటున్నామో ఇక్కడ కూడా సేమ్ S is inversely proportional to flux. సో ఇది ఒక ఫార్ములా రాయొచ్చు మీరు. Reluctance is it is the ratio of magnetic motive force by flux. ఓకేనా? సో అనదర్ ఫార్ములా is nothing but physical dimensions ప్రకారంగా. సో ఫిజికల్ డైమెన్షన్ is nothing but మనకి ఏరియా, లెంగ్త్ అండ్ ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి ఇంకొక ఎలక్ట్రిక్ మీడియం ఏమవుతుంది మనకి, పెర్మియబిలిటీ. సో పెర్మియబిలిటీని ఏ లెటర్ తో డినోట్ చేస్తాం మనం, మ్యూ తో డినోట్ చేస్తాం. సో రిలక్టెన్స్ ఫార్ములా S ఈక్వల్ టు L/μ0 μr A. ఓకేనా, S ఈక్వల్ టు L/μ0 μr A. సో దిస్ ఇస్ ద రిలక్టెన్స్ ఫార్ములా, అనదర్ ఫార్ములా. So mu0 μr is nothing but mu, absolute permeability. So mu0 is nothing but absolute permeability. So last class లో ఫార్ములా చెప్పాను మీకు. mu0 అంటే 4 into 10⁻⁻⁷. ఏ సమ్ లోనే మీకు వాల్యూ ఇవ్వడు, మీరు డైరెక్ట్ mu0 వాల్యూ మీరు వేసుకోవాలి. ఓకేనా? సో mr వచ్చినప్పుడు మనకి ఫ్రీ స్పేస్. సో ఫ్రీ స్పేస్ కి వచ్చినప్పుడు ఏంటి మనకి 1, mr వాల్యూ 1. సో అలా కాకుండా అనదర్ వాల్యూ ఏమైనా ఉంటే సో అది మనకి గివెన్ ఆన్సర్ లో ఇస్తారో ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఇది మనకి రిలక్టెన్స్ ప్రకారంగా. ఓకే, అర్థమైందమ్మా? రిలక్టెన్స్ అంటే ఏంటి, దాని ఫార్ములాస్ అర్థమైంది కదా. ఇవి నార్మల్ గా మనకి రిలక్టెన్స్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రకారంగా చూసుకుంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, డెన్సిటీ, స్ట్రెంగ్త్, పెర్మియబిలిటీ అండ్ H. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మనకి S1 వచ్చినప్పటికి సెల్ఫ్ ఇండ్యూస్డ్ EMF, మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF అండ్ సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేవి మనకి ఆబ్టైన్ అవుతాయి. సో టుడే ఐ విల్ డిస్కస్ సెల్ఫ్ ఇండక్టెన్స్. అసలు వాట్ ఈస్ ద ఇండక్టెన్స్ అంటే ఏంటి, సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏంటి అనేది ఈ రోజు మనం డిస్కషన్ చేస్తున్నాం. సో సెల్ఫ్ ఇండక్టెన్స్ కి వచ్చినప్పటికి ఏంటంటే అమ్మా, సో ఇండక్టెన్స్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదమ్మా. ఇండక్టెన్స్ ని ఏ లెటర్ తో డినోట్ చేస్తున్నాం, ఇండక్టెన్స్ ఏ లెటర్ తో డినోట్ చేస్తాం, L తో డినోట్ చేస్తాం. యూనిట్స్ వచ్చినప్పటికి హెన్రీ. ఇండక్టెన్స్ L తో డినోట్ చేస్తాం, యూనిట్స్ వచ్చినప్పటికి హెన్రీ. సో ఇండక్టెన్స్ ఇస్ ఏ స్టోరేజ్. సపోజ్ L is the ఇండక్టర్ అనుకుంటాం. సో ఇండక్టర్ ఇస్ ఏ స్టోరేజ్ ఎలిమెంట్ స్టోర్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అవునా? L అనేది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ అనేది స్టోర్ చేస్తుంది. సో ఇండక్టెన్స్ అంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటీరియల్. సో ఏదైతే మనం ఇండక్టర్ తీసుకుంటామో దాని యొక్క ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్. సో ఇండక్టెన్స్ ఇస్ ఏ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్. ఇట్ అపోజెస్ ద ఆర్ ఇట్ చేంజెస్ ద కరెంట్ ఇట్స్ ఓన్. సో కరెంట్ చేంజింగ్ అనేది ఓన్ గా చేసుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్ ఇండక్టెన్స్. సో అసలు ఏంటి, మనం కరెంట్ ఓన్ గా చేంజ్ చేసుకోవడం, ఫ్లక్స్ ఓన్ గా చేంజ్ చేసుకోవడం అంటే సో మనకి మెయిన్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో గుర్తుపెట్టుకోవాల్సిన డయాగ్రామ్, పెర్మనెంట్ మ్యాగ్నెట్ ఒక సోలనాయిడ్ తీసుకుంటాం ఆర్ ఒక ఐరన్, ఒక స్టీల్ తీసుకుని దానికి వైర్ అనేది ఓన్ చేస్తే దానికి మనం కరెంట్ సప్లై ఇస్తున్నాం. సో ఈ టర్న్స్ కి మనం నెంబర్ ఆఫ్ టర్న్స్ అంటున్నాం. సో కరెంట్ సప్లై ఇస్తున్నాం మనం. ఓకేనా? సో ఎప్పుడైతే మనం ఇక్కడ సప్లై ఇస్తున్నామో ఆటోమేటిక్ ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతుంది అమ్మా, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఓకేనా? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో ఈ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కదా.
సో ఈ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అనేవి ఓన్ గా చేంజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఫ్లక్స్ ఇవేంటి పై, ఓకేనా. సో పై ఈ ఫ్లక్స్ అనేవి ఓన్ గా చేంజ్ అవుతాయి. అంటే ఏదైనా సపోజ్ మనం ఏదైనా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మనంతట మనం ఏదైనా చేసుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్ కింద తీసుకుంటాం. సో అలా ఒక సర్క్యూట్ మనం తీసుకున్నామంటే, ఒక మ్యాగ్నెటిక్ సర్క్యూట్ తీసుకున్నామంటే ఆ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ లో చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అనేవి ఓన్ గా చేసుకుంటే దట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఓన్ గా చేంజింగ్ అవుతే మనకి. సో దట్ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ చేంజింగ్ ఫ్లక్సెస్ అనేవి ఓన్ గా చేంజ్ అవుతాయి, ఓకేనా. సో ఈఎంఎఫ్ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. సో ఈఎంఎఫ్ యూనిట్స్ కూడా వోల్ట్స్. ఎలా అయితే వోల్టేజ్ కి మనం వోల్ట్స్ అంటామో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈఎంఎఫ్ కూడా మనకి వోల్ట్స్. సో ఈ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ని మనం ఈతో డినోట్ చేసుకుంటాం. సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే మ్యాగ్నెటిక్ సర్క్యూట్ లో ఫ్లక్స్ అనేవి ఓన్ గా చేంజ్ అవుతాయి. సో అదే అగైన్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ లో కరెంట్ అనేది, సో ఎప్పుడైతే మనకి చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అవుతున్నాయో సో అటువంటి చేంజింగ్ కరెంట్ అనేది ఓన్ గా చేంజ్ అవుతే దట్ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్ ఇండక్టెన్స్. సెల్ఫ్ ఇండక్టెన్స్ రెండాటికి మీనింగ్ తెలుసుకున్నామా? ఏంటమ్మా? వీటి లిస్ట్ లో ఉన్నారండి. ఓకే. సో సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఈ రెండాటికి ఒకే ఒకసారి మళ్ళీ డిఫరెన్స్ చూడండి. సో మనం ఏదైతే మ్యాగ్నెటిక్ సర్క్యూట్ తీసుకుంటున్నామో ఆ ఎలక్ట్రిక్ సర్క్యూట్ తీసుకుంటున్నామో సో ఈ సర్క్యూట్ లో మనం ఒక ఐరన్ ఆర్ స్టీల్ తీసుకుని వైర్ అనేది వౌండ్ చేస్తున్నాం. నార్మల్ గా ఒక మ్యాగ్నెట్ కి అయితే అట్రాక్షన్ ఫోర్స్ వస్తుంది, కానీ మనం తీసుకున్న మోటార్స్ లోని నెక్స్ట్ సపోజ్ మోటార్ రన్ అవుతూ ఉంటది. సో మీరు చూసారో లేదో, సో నెక్స్ట్ చూస్తారు అంటే 3 pound స్టార్టర్ అలా ఉంటది అనమాట. సో ఆటోమేటిక్ గా మనం స్టార్ట్ ఆర్ ఆఫ్ అవగానే దాని ఒక అట్రాక్షన్ ఫోర్స్ అనేది అబ్టెండ్ అవుతుంది. అంటే ఒక ఎలక్ట్రికల్ గా మనం ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ యూజ్ చేసి మనం ఇక్కడ అట్రాక్షన్ ఫోర్స్ అనేది అబ్టెండ్ చేస్తున్నాం. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది మనకి ఎలా అబ్టెండ్ అవుతుందంటే, సో ఏదైతే మనం మ్యాగ్నెట్ సర్క్యూట్ లో తీసుకుంటున్నామో ఒక డైరెక్ట్ ఇక్కడ మ్యాగ్నెట్ తీసుకోకుండా ఒక ఐరన్ కానీ స్టీల్ కానీ తీసుకుని దానికి మనం వైర్ అనేది వౌండ్ చేస్తాం. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ అంటాం ఇది. నెక్స్ట్ వన్ వచ్చి దానికి మన కరెంట్ సప్లై ఇవ్వగానే సో ఆటోమేటిక్ అక్కడ సమ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేవి ఫ్లో అవుతాయి. సో ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేవి ఫ్లో అవడం వలన సో ఇక్కడ మనకి అట్రాక్షన్ ఫోర్స్ అనేది అబ్టెండ్ అవుతాయి. సో ఏదైతే మనం ఓన్ సర్క్యూట్ తీసుకుంటున్నామో ఈ సర్క్యూట్ అనేది ఓన్ గా చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. సో ఫ్లక్స్ అనేవి చేంజ్ చేసుకుంటే చేంజ్ కాజ్ ఇట్. సో దానికదే ఫ్లక్స్ అనేవి చేంజ్ చేసుకుంటే ఆ సర్క్యూట్ లో దాన్ని మనం సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం, ఓకేనా. సో అలా కాకుండా చేంజింగ్ కరెంట్ అయితే సో ఇండక్టెన్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద స్టోరేజ్ ఎలిమెంట్ అంటున్నారు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ ప్రాపర్టీ అనగానే ఏంటంటే ఇట్ డస్ నాట్ అలౌ ద సడన్ చేంజెస్ ఇన్ కరెంట్. అంటే మీరు ఫార్ములా చూసే ఉంటారు L into I, ఓకేనా. సో ఇండక్టర్ ఏదైతే మనకి కరెంట్ లో సడన్ చేంజెస్ ఉంటాయో ఆ కరెంట్ ని ఇది అలౌ చేయదు అనమాట. సో ఇట్ డస్ నాట్ అలౌ ద సడన్ చేంజెస్ ఇన్ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ ఇండక్టెన్స్. సో ఇక్కడ కూడా చేంజ్ ఇన్ కరెంట్ అనేది ఓన్ గా కాజ్ ప్రొడ్యూస్ ఎప్పుడైతే మనం చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ చేంజ్ అవుతున్నాయి సర్క్యూట్ లో అదే టైంలో చేంజింగ్ కరెంట్ అనేది మనకి ఓన్ గా ఆ సర్క్యూట్ అనేది చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ కింద డినోట్ చేస్తాం. సో సెల్ఫ్ ఇండక్టెన్స్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ L. సేమ్ ఇండక్టర్ కి ఏ లెటర్ అయితే డినోట్ చేస్తున్నామో ఆ లెటర్ డినోట్ చేస్తాం. అండ్ యూనిట్స్ కూడా హెన్రీస్, ఓకేనా. సెల్ఫ్ ఇండక్టెన్స్ యూనిట్స్ ఏంటమ్మా హెన్రీస్. అదే సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కి E. సో ఈ కి L కి ఉన్న ఒక ఫార్ములా ఉంది మనకి ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్ టు L into di by dt. సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈక్వల్ టు
self induced EMF equal to L. L is nothing but self inductance. Okay na? Next di by dt. Di by dt అంటే ఏంటమ్మా? d by dt అంటే దేని మనం కన్సిడర్ చేసుకుంటూ డిఫరెన్షియేట్ అంటే చేంజింగ్ కింద మనం తీసుకుంటాం. సో చేంజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ కింద వస్తుంది ఇక్కడ మనకి. సో చేంజింగ్ కరెంట్ కింద మన సెల్ఫ్ ఇండ్యూస్డ్ EMF అంటే చేంజ్ ఇన్ ఫ్లక్స్ అండ్ చేంజింగ్ కరెంట్ కింద. సో ఈక్వల్ టు L into di by dt. That is nothing but self induced EMF formula. సో ఇది మనకి ఏంటమ్మా వెయిటింగ్ రూమ్ చూడండి మేడం సార్. మేడం లేకపోతే సెట్టింగ్స్ లోకి వెళ్ళి వెయిటింగ్ రూమ్ డిసేబుల్ చేశాను మేడం, లేకపోతే డైరెక్ట్ గా క్లాస్ లో యాడ్ అయిపోతారు డైరెక్ట్ గా. అవునా? ఓకే ఓకే, ఇంకా నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం, ఇంకా టైం ఎలాగ అయిపోయింది కదా. నీకు అన్నీ తెలుసురా. డోంట్ టాక్. ఓకే, సో ఈజ్ ఇట్ క్లియర్? సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే నెక్స్ట్ మనకి ఇంకో అనదర్ తెలియవలసింది ఏంటంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆర్ మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF. సో మ్యూచువల్ అనగానే ఏంటంటే ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద అనదర్ మెటీరియల్. సో డిపెండింగ్ అపాన్ ద అనదర్ మెటీరియల్ అంటే సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనం ఒక కాయిల్ తీసుకున్నాం. సో అలా కాకుండా ఏంటంటే అనదర్ కాయిల్ కూడా తీసుకుంటున్నాం. ఓకేనా? అనదర్ కాయిల్ కూడా తీసుకున్నాం. బట్ నేను దీనికి సప్లై ఇవ్వలేదు. ఓకేనా? సో సప్లై ఓన్లీ ఫస్ట్ కాయిల్ మాత్రం ఇచ్చాను. సో కాయిల్ ఏ అనుకుంటే ఇది కాయిల్ బి అనుకున్నాం. ఓకేనా? సో కాయిల్ ఏ కి మనం సప్లై ఇచ్చాం. సో సప్లై ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో EMF అనేది మనకి ఇండ్యూస్ అవుతుంది. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఇండ్యూస్డ్ EMF సెల్ఫ్ ఇండ్యూస్డ్ EMF అనేది ఇండ్యూస్ అవుతుంది. బట్ అనదర్ కాయిల్ అనేది మనం దాని పక్కనే తీసుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చినప్పటికి కాయిల్ తీసుకున్నాను అంటే ఐరన్ కానీ స్టీల్ కానీ తీసుకున్నాను, వైర్ ని మౌంట్ చేశాను, బట్ సప్లై ఇవ్వలేదు. సో సప్లై ఇవ్వకపోతే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతాయా? బట్ ప్రొడ్యూస్ అవ్వవు. కానీ ఇక్కడ మనకి ఏదైతే ఫస్ట్ కాయిల్ లో ప్రొడ్యూస్ అవుతున్న ఫ్లక్స్ అనేవి అనదర్ కాయిల్ తో లింకేజ్ అవుతున్నాయి, అంటే అట్రాక్ట్ అవుతుంది. సో అనదర్ కాయిల్ తో లింకేజ్ అయ్యి ఇక్కడ కూడా ఏమవుతుంది, మనకి EMF ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయ్యి EMF అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఇదే మనం మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF అంటాం. సో ఎంతైతే EMF ఇండ్యూస్ అవుతుందో అది మనకి ఇక్కడ గ్యాల్వనోమీటర్ లో ఇండికేట్ చేస్తుంది. సో గ్యాల్వనోమీటర్ అంటే ఏంటంటే ఎలా అయితే కరెంట్ మెజర్ చేయడానికి అమ్మీటర్ యూస్ చేస్తామో, వోల్టేజ్ మెజర్ చేయడానికి వోల్ట్ మీటర్ ఎలా అయితే యూస్ చేస్తామో, ఇక్కడ మనకి EMF ని మెజర్ చేయడానికి ఏంటంటే గ్యాల్వనోమీటర్ యూస్ చేస్తున్నాం అన్నమాట. సో యాక్చువల్ ఇక్కడ మనం ఏంటి సప్లై ఇవ్వట్లేదు, ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవ్వ, అసలు EMF ప్రొడ్యూస్ అవ్వకూడదు. బట్ ఎప్పుడైతే అనదర్ కాయిల్ దగ్గర మనకి ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవునాయో ఈ ఫ్లక్స్ అనేవి ఈ కాయిల్ తో లింకేజ్ అవ్వడం వల్ల ఈ కాయిల్ లో కూడా ఏమవుతున్నాయి, మనకి ఫ్లక్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి EMF అనేది ఇండ్యూస్ అవుతుంది. అంటే డిపెండింగ్ అపాన్ ద అనదర్ కండక్టర్. ఓకేనా? అందుకే ఇది మ్యూచువల్ అన్నాం. సో మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF అన్నాను. అంటే దేని మీద డిపెండ్ అవుతుందమ్మా, ఇది అనదర్ కాయిల్ మీద డిపెండ్ అయ్యి చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అనేవి జరగడం వల్ల మనకి EMF అనేది ఇండ్యూస్ అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF. సో మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF ఈస్ డినోటెడ్ బై ద లెటర్ M. M తో డినోట్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ ఇండ్యూస్డ్ EMF ని E తో డినోట్ చేస్తాం. సారీ, మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF కూడా EA. అదే సెల్ఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే M తోటి. ఓకేనా? మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే M. సో ఎందుకు మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటున్నామంటే ఎలా అయితే ఇక్కడ మనకి EMF ఇండ్యూస్ అవుతుందో అలా ఇండక్టెన్స్ కూడా అబ్టైన్ అవుతుంది. బికాస్ ఎందుకని ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఇండక్టెన్స్ ని L1 కింద తీసుకుంటున్నాం. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఇండక్టెన్స్ M కింద తీసుకుంటున్నాం. ఎందుకు అంటే మన కరెంట్ ఇక్కడ ఇవ్వట్లేదు, బట్ ఏంటి ఆటోమేటిక్ ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ ఏదైతే I1 ఉందో ఇక్కడ ఇచ్చిన కరెంట్ వల్ల ఈ ఫ్లక్స్ ద్వారా లింకేజ్ అయ్యి అండ్ ఈ కాయిల్ లో కూడా ఏమవుతుంది, మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అంటే చేంజింగ్ కరెంట్ డిపెండింగ్ అపాన్ ద అనదర్ కండక్టర్. చేంజింగ్ కరెంట్ డిపెండింగ్ అపాన్ ద అనదర్ కండక్టర్ మీద డిపెండ్ అయ్యి మనకి చేంజింగ్ కరెంట్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటున్నాం. ఓకేనా? చేంజింగ్ ఫ్లక్స్ అనేవి అనదర్ కండక్టర్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF అంటున్నాం.
కరెంట్ అనేది అనదర్ కరెంట్ మీద డిపెండ్ అయ్యి మనకు చేంజ్ అవుతుంది కాబట్టి ఇండక్టెన్స్ అంటాం. సో ఈ మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా మనం డినోటెడ్ బై ద లెటర్ M తో డినోట్ చేస్తున్నాం. సో ఇండక్టెన్సే కాబట్టి దీని యూనిట్స్ హెన్రీసే, దీని యూనిట్స్ హెన్రీసే, M కూడా హెన్రీస్. అదే ఈఎంఎఫ్ వచ్చినప్పటికి ఈ యూనిట్స్ వచ్చినప్పటికి ఈఎంఎఫ్ కి ఓల్స్ అండ్ మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కూడా ఓల్స్. సో అక్కడ ఫార్ములా ఈక్వల్ టు L ఇంటూ డిఐ బై డిటి. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనకి M ఇంటూ DI1 బై D2. సో చేంజింగ్ కరెంట్ I1 కాయిల్ చేంజింగ్ కరెంట్ అవ్వడం వలన మనకి ఇండక్టెన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి DI1 బై I2 తీసుకుంటాం. ఎందుకంటే మనం మ్యూచువల్ అనగానే 2 కాయిల్స్ ఉంటాయి ఇక్కడ, I1 I2 కాయిల్స్ కూడా 2 ఉంటాయి, A అండ్ B. ఓకేనా. సో అందుకు మనం ఫస్ట్ కాయిల్ సప్లై ఇస్తున్నాం కాబట్టి ఈ కరెంట్ చేంజ్ అవడం వల్ల మనకి ఇక్కడ ఇండక్టెన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దాన్ని మనం DI1 బై DT కింద తీసుకుని M తీసుకున్నాం. సో ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఈక్వల్ టు M ఇంటూ DI1 బై DT. నెక్స్ట్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ EMF ఇస్ నథింగ్ బట్ ఈక్వల్ టు L ఇంటూ DI బై DT. ఓకేనా, అర్థమైందా అర్థం కలదా? సో ఇవి మనకి మ్యూచువల్ కి సెల్ఫ్ కి ఉన్న డిఫరెన్స్. అంటే ఒక అనదర్ మెటీరియల్ మీద డిపెండ్ అయి ప్రొడ్యూస్ అవుతున్న ఈఎంఎఫ్ ని మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. సో ఓన్ గా దానికదే చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ని చేంజ్ చేసుకుని ప్రొడ్యూస్ అవుతున్న ఈఎంఎఫ్ ని సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. ఓకేనా. అదే చేంజింగ్ కరెంట్ అయితే సెల్ఫ్ ఇండక్టెన్స్. నెక్స్ట్ చేంజింగ్ కరెంట్ ఇన్ అనదర్ కాయిల్ మీద డిపెండ్ అయి చేంజింగ్ కరెంట్ అవుతే మ్యూచువల్ ఇండక్టెన్స్. సో యూనిట్స్ ఆర్ సేమ్. ఓకేనా. సో ఇంకా ఎనీ డౌట్స్? సో ఇది మనకి ఓకే. డౌట్స్ చెప్పమ్మా. ఒకసారి చెప్పండి మేడం ఓవరాల్ గా. ఓకే. సో మనం ఓవరాల్ గా వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఇదంతా మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో చేస్తున్నాం. అంటే మనం ఇప్పుడు అంతా చెప్పుకున్నది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనగానే ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనగానే కరెంటు, వోల్టేజ్, నెక్స్ట్ పవర్, అలా ఇంపార్టెంట్ టర్మ్స్ ఎలా అయితే ఉంటాయో అంతే కదా. ఇప్పుడు ఒక సర్క్యూట్ తీసుకున్నాం అనుకో, మన ఇంట్లో ఉన్నాం అనుకో, ఒక చార్జర్ తీసుకున్నాం అనుకో, కరెంట్ ఎంత ఉంది, దాంట్లో వోల్టేజ్ ఎంత ఉంది, నెక్స్ట్ పవర్ రేటింగ్ ఎంత ఉంది, ఇలా మనం దాని యొక్క పారామీటర్స్ చూస్తాం. సో అలా ఇక్కడికి ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి మనం అప్టెండ్ అవుతున్నాం. సో ఎలా అయితే మనకి కరెంటు ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో కరెంటు ఐ ఎలా అయితే ఇంపార్టెంటో ఇప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సర్క్యూట్ లో ఫ్లక్స్ అంత ఇంపార్టెంట్. అంతే కదా. ఇక్కడ మనకి కరెంట్ ఫ్లో అవడం వల్ల ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది అప్టెండ్ అవుతుంది. ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫ్లో అవడం వల్ల మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది అప్టెండ్ అవుతుంది. ఓకేనా. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫ్లో అవడం వల్ల మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది అప్టెండ్ అవుతుంది. అసలు ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎలా అప్టెండ్ అవుతున్నాయి? సో ఏదైనా ఒక మ్యాగ్నెట్ తీసుకుంటేనే కదా అట్రాక్షన్ ఫోర్స్ వస్తుంది మేడం. మరి తీసుకోకుండా అట్రాక్షన్ ఫోర్స్ ఎలా వస్తుందంటే మనం ఇక్కడ టెంపరరీ మ్యాగ్నెట్స్ యూజ్ చేస్తున్నాం. సో ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ యూజ్ చేస్తున్నాం. సో ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ వచ్చినప్పుడు మనకి 2 టైప్స్ మ్యాగ్నెట్స్ అని చెప్పాను లాస్ట్ క్లాస్ లో. అంటే ఒకటి వచ్చి టెంపరరీ మ్యాగ్నెట్స్, అనదర్ వన్ వచ్చి పర్మనెంట్ మ్యాగ్నెట్స్. టెంపరరీ మ్యాగ్నెట్స్, పర్మనెంట్ మ్యాగ్నెట్. సో టెంపరరీ మ్యాగ్నెట్స్ అంటే తక్కువ టైం, సో లైఫ్ లాంగ్ టైం అనేది తక్కువగా ఉంటే దాన్ని వర్క్ అవుతే దాన్ని మనం టెంపరరీ మ్యాగ్నెట్స్ అంటాం. సో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అంటే లైఫ్ లాంగ్ మనకి అది యూజ్ ఎక్కువ టైం, ఎక్కువ కాలం మనకి అది వర్క్ అవుతే అటువంటి మ్యాగ్నెట్స్ ని పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అంటాం. సో మన పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఎలా మేడ్ ఆఫ్ చేస్తామంటే సోలనాయిడ్ యూజ్ చేసి, టొరాయిడ్స్ యూజ్ చేసి మనం మేడ్ ఆఫ్ చేస్తాం. అంటే మనం ఇప్పుడు మైనింగ్ చేసి తీసుకొచ్చిన మ్యాగ్నెట్స్ తీసుకొచ్చి ఇప్పుడు మనం మోటార్స్ లో కట్ట పెట్టలేం కదా. అంటే మనం ఓన్ గా ఒక అట్రాక్షన్ ఫోర్స్ ని అప్టెండ్ చేయడానికి సమ్ మ్యాగ్నెట్స్ అనేది రెడీ చేస్తున్నాం. సో అవి ఎలా రెడీ చేస్తున్నాం అంటే మనకు ఒక ఐరన్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఓకేనా. సోలనాయిడ్ టైపు ఒక ఐరన్ గానీ స్టీల్ గానీ సో తీసుకుని దానికి ఏం చేస్తున్నానంటే వైర్ అనేది వంగించేస్తున్నాను. ఓకే. ఈ వైర్ వౌండ్ చేయడం వల్ల నెక్స్ట్ ఆ వైర్ కి నేను సప్లై అనేది ఇస్తున్నాను కరెంట్. ఓకేనా. సో ఎప్పుడైతే ఎలక్ట్రిక్ సప్లై ఇస్తున్నానో ఆటోమేటిక్ కరెంట్ అనేది ఇలా ఐరన్ ద్వారా ఈ వైర్స్ ద్వారా మనకు ఫ్లో అవి. ఓకేనా. ఈ వైర్స్ ద్వారా మనకి ఫ్లో అవి సమ్ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేవి అప్టెండ్ అవుతుంది ఐరన్ దగ్గర. అంటే
ఎప్పుడైతే కరెంట్ ఐరన్ దగ్గర ఫ్లో అవుతుందో ఆటోమేటిక్ గా అక్కడ సమ్ అట్రాక్షన్ ఫోర్స్ వస్తుంది. సో ఎలా అట్రాక్షన్ ఫోర్స్ వస్తుంది అంటే అక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని పై అంటున్నాం. ఓకేనా? సో అంటే ఈ ఫ్లక్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఈ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ లో. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మనం ఏంటి మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ అన్నాం కదా, ఎన్నింటో అయ్యే కదా మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే. సో మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ అనేది మనకి ఎలా అబ్టైన్ అవుతుంది, నెంబర్ ఆఫ్ టర్న్స్ వలన కరెంట్ వలన. సో అందుకు మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ ఈక్వల్ టు NI అన్న. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయో ఈ సర్క్యూట్ లో ఈ ఫ్లక్స్ అనేవి చేంజింగ్ ఫ్లక్స్ అనేవి ఓన్ గా చేసుకుంటే ఇట్స్ ఓన్ సర్క్యూట్, ఈ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఇట్స్ ఓన్ సర్క్యూట్ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ EMF. ఓకేనా? చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అనేవి ఓన్ గా చేంజ్ అవడం వల్ల మనకి EMF అనేది ఇండ్యూస్ అవుతే దట్ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ EMF. గుర్తుపెట్టుకోండి, రెండే డిఫరెన్స్. ఇక్కడ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఓన్ గా చేసుకుంటే సెల్ఫ్ ఇండ్యూస్డ్ EMF. అలా కాకుండా అదే సర్క్యూట్ లో కరెంట్ ఏదైతే మన చేంజ్ ఆఫ్ కరెంట్ ఉంటుందో ఈ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అనేది జరిగినప్పుడు మనకి చేంజింగ్ కరెంట్ అనేది జరగడం వల్ల ఇట్స్ ఓన్ సర్క్యూట్ లో మనకి ప్రొడ్యూస్ అవడం దాన్ని సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. సో చేంజింగ్ కరెంట్. సో వాట్ ఈస్ ద ఇండక్టెన్స్ అంటే ఏంటి అంటున్నాం, ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటీరియల్ అండ్ ఇట్ ఈస్ ద అపోజిట్ ద చేంజ్ ఆఫ్ కరెంట్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ అనేది ఓన్ గా చేసుకుంటే సెల్ఫ్ ఇండక్టెన్స్. ఓకేనా? రెండే పాయింట్స్ చెప్పారు. ఒకటి చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అనేవి ఓన్ గా చేసుకుంటే అవడం వల్ల సెల్ఫ్ ఇండ్యూస్డ్ EMF ప్రొడ్యూస్ అవుతే సెల్ఫ్ ఇండ్యూస్డ్ EMF. చేంజ్ ఆఫ్ కరెంట్ ఓన్ గా సర్క్యూట్ చేయడం వల్ల మనకు ప్రొడ్యూస్ అయిన ఇండక్టెన్స్ ని సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. ఓకేనా? సేమ్ ఈ కాయిల్ మీద డిపెండ్ అయ్యి ఈ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అనేవి అనదర్ కాయిల్ తో లింకేజ్, ఇక్కడ సప్లై ఇవ్వకపోయినా ఈ ఫ్లక్స్ అనేవి కాయిల్ తో లింకేజ్ అవ్వి మనకి ఇక్కడ మనకి ఫ్లక్స్ అనేవి ఇండ్యూస్ అవ్వి సో ఆటోమేటిక్ EMF అనేది ఇండ్యూస్ అవుతే దట్ ఈస్ నథింగ్ బట్ మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF. ఈ సర్క్యూట్స్ ఏమనుకోండి మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF. సో మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF కి ఫార్ములా ఇది. ఓకేనా? సో అలా కాకుండా ఇక్కడ సప్లై ఇవ్వకపోయినా సో ఇక్కడ ఉన్న కరెంట్ అనేది ఫ్లో అవ్వి ఇక్కడ నుంచి మనకు ఫ్లక్స్ అనేవి లింకేజ్ అవ్వి సో దీని ద్వారా మన కరెంట్ దీంతో లింకేజ్ అవ్వి ఈ కరెంట్ ఇక్కడికి చేంజింగ్ అవుతుంది, I2 కి చేంజ్ అవుతుంది. సో ఈ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ చేంజ్ అవడం వల్ల ప్రొడ్యూస్ అయిన ఇండక్టెన్స్ ని మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాం, అంటే M. దీని యూనిట్స్ కూడా హెన్రీస్. సో వాట్ ఈస్ ద సెల్ఫ్ ఇండక్టెన్స్, వాట్ ఈస్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్. సో దాని యొక్క ఫార్ములాస్ లో సెల్ఫ్ ఇండ్యూస్డ్ EMF అంటే ఏంటి, మ్యూచువల్ ఇండ్యూస్డ్ EMF అంటే ఏంటి, దాని యొక్క ఫార్ములాస్ అయితే ఇది చూసాం. ఓకేనా? సో ఎనీ డౌట్స్?